కాశీ అనగా ప్రకాశము అని అర్థం. సర్వక్షాత్రేషు భారత అని మనకు భగవద్గీతలో స్వామి చెప్తారు. సర్వక్షాత్రేషు అంటే సర్వ శరీరాల్లో కూడా ఆ పరమేశ్వరుడు, ఈశ్వర సర్వభూతాల్లో కూడా ఈశ్వరుడు ఉన్నాడు. హృదయసర్జున తిష్టతి, ప్రతి ఒక్కరు హృదయంలో తిష్ట వేసుకున్నాడు. బ్రాహ్మ్యన్ యంత్రారూఢాని మాయ, యంత్రగాడి బొమ్మలను ఆడించేటట్టు తన నిజశక్తి చేత ఈ యంత్రాలన్నింటినీ కూడా ఆడిస్తున్నాడు. కాశీ అనగా ప్రకాశము అని అర్థం. ఇక్కడ ఉన్న ప్రకాశము దీన్నే ముక్కంటి అంటాం. ముక్కంటి అంటే మూడవ నేత్రము కలిగిన వారు అని అర్థం. ఆ మూడవ నేత్రం నుండి రెండు నేత్రాలకు ఇలాగా చూస్తున్నాము. బయటికి చూసి లోపల ఏం జరుగుతుందో మర్చిపోయాం. కాబట్టి లోపల జరుగుతున్న విషయాన్ని మనం గ్రహించాలని అంటే లోపలికి వెళ్ళాలి. దానినే యోగము అంటారు. యుంజనే అనేనేతి యోగ. ఈ అనేకానికి దేని సత్తాశాత ఉనికి కలిగి ఉంది ప్రపంచము. చరాచరమైనటువంటి జీవరాశులన్నీ కూడా దేని చేత సంచారం చేస్తున్నాయి. ఆ శక్తియే ప్రకాశం. ఆ ప్రకాశం ద్వారానే రెండు కళ్ళు కూడా కానొస్తున్నాయి. కాబట్టి బహిర్ముఖంగా చూస్తున్నాం, దాన్ని అంతర్ముఖం కావాలి. కాశీ మహాపుణ్యక్షేత్రం ఎందుకు అయిందంటే యతీశ్వరులు, ఋషీశ్వరులు, మహాత్ములందరూ కూడా ఈ చోటులోనూ తపస్సు చేశారు. తపస్సు చేసి వాళ్ళు సిద్ధిని పొందారు. వాళ్ళు సిద్ధిని పొంది మనకు కూడా మార్గాన్ని అందించారు. వాళ్ళు వెళ్ళిపోయారు, సమాధి అయిపోయారు. త్రైలింగ స్వామి అని మా విజయనగరం దగ్గరలోనే ఈ కాశీలోనే తపస్సు చేసి సిద్ధిని పొందారు. 250 ఏండ్లు జీవించారు త్రైలింగ స్వామి. వారి ఇక్కడ ఆశ్రమం కూడా వారిది ఉంది. మా విజయనగరం దగ్గర సారిపిల్లి అని ఒకటి ఉంది. అక్కడ వారు పుట్టి ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకొని సిద్ధిని పొందారు. 250 ఏండ్లు ఉన్నారు ఈ కాశీలో తపస్సు చేసుకొని దిగంబరంగా తిరుగుతూ ఉంటే పోలీసులు తీసుకొచ్చి వారిని జైల్లో రూమ్లో పెట్టేసి తాళం వేసి బయటకు వచ్చేవారు. వారు బయటకు వచ్చేలోపు నీ వెన్ను మీద కనపడేవాడట, ఆ బిల్డింగ్ వెన్ను మీద. ఎవరు? ఈ త్రైలింగ స్వామి. అటువంటి మహాత్ములు సంచారం చేసినటువంటి గడ్డ ఇది, ఈ కాశీ క్షేత్రం. అటువంటి మహానుభావులు ఎందరో, శ్యామశరణల లాహిరి గారు కూడా ఇక్కడ తపస్సు చేసి ఆయన గృహస్థంలో ఉండి మహాయోగీశ్వరుడు. ఎవరు? శ్యామశరణ లాహిరి గారు. మహావతార బాబా శిష్యుడు శ్యామశరణ లాహిరి. ఆయన ఈ మణికర్ణికా ఘాటుకు ఎదురుగా వాళ్ళ తాలూకా ఇల్లు, వాళ్ళ కుటుంబాలు కూడా ఉన్నారు ఎక్కడ? కాశీలోనే. వారు దర్శనం కొరకు త్రైలింగ స్వామి వచ్చేవారంట. అయితే చూడండి ఎంత విచిత్రము. గృహస్థుడు, భార్య పిల్లలతో ఉన్నవాడు. ఎవరు? లాహిరి, శ్యామశరణ లాహిరి గారు. వారి దర్శనం కొరకు శిష్యులతో త్రైలింగ స్వామి వచ్చారు. వస్తే శిష్యులు అడిగారట, స్వామి అన్నీ వదులుకొని తపస్సంపన్నులు, గొప్పవారు మీరు, అవధూత స్థాయి మీది, ఒక గృహస్థుడింటికి ఎందుకు వచ్చారని అంటే అన్నీ వదులుకొని మనం ఏది చేసామో అంతకంటే గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలో లాహిరి గారు ఉన్నారు, అందుకోసం వారి దర్శనం కొరకు నేను వచ్చాను, వారు వేరు నేను వేరు కాదని శ్యామశరణ లాహిరి గారు చెప్తారు. అందుచేత ఈ కాశీక్షేత్రంలో ఎంతోమంది మహాత్ములు, పుణ్యాత్ములు తపస్సు చేసి సిద్ధిని పొందారు. అందుకు ఇది సిద్ధిక్షేత్రం. అందుకు ఈ కాశీలో ఎంతోమంది మహాత్ములు తపస్సు చేసినారు. వ్యాసుడు కూడా, వ్యాసకాశి అని ఉంది, వ్యాసుడు కూడా ఇక్కడ తపస్సు చేశారు. ఇది పుణ్యభూమి. ఈరోజు పుణ్యక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పుణ్యక్షేత్రాల్లో యోగులందరూ తపస్సు చేశారు, సిద్ధిని పొందారు, జీవ సమాధిని పొందారు. అదే పుణ్యక్షేత్రాలుగా ఈరోజు పరిణామం చెందుతున్నాయి. దానిపైన అనేకమైనటువంటి విగ్రహారాధనలన్నీ పెట్టి సమాజాన్ని బాగు చేయడం కొరకు ఆర్ష ఋషులు ఇవన్నీ కూడా చెప్పినటువంటి మార్గాన్ని మళ్ళీ ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గం అని రెండు మార్గాల్ని కూడా నడిపించుకుంటూ వచ్చారు మన ఆర్యులు. ఎందుకు? ప్రవృత్తి కర్మ లక్షణం, నివృత్తి జ్ఞాని లక్షణం. ప్రవృత్తి మార్గం లేకపోతే నివృత్తి కొరకు రాలేరు. ఎందుకు అంటే అందరూ జ్ఞానులు కాలేరు. అందుకొరకు ప్రవృత్తి చేస్తూ పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, షోడశోపచార పూజలు చేస్తారు. యజ్ఞము, దానము, తపస్సు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే మానవ మేధకు పదును పెట్టిన వారం అవుతాం. అందుచేత జ్ఞానోదయం కలుగుతుంది. జ్ఞానం చేత మోక్షాన్ని పొందుతారు.
సర్వకర్మకిలం పార్థ జ్ఞానేన పరిసమాప్తి అన్నారు. సర్వకర్మలు కూడా జ్ఞానంలోని పరిసమాప్తి చెందుతాయి. సర్వపదే హస్తిపదే నిమగ్నం, ఏనుకాలు అడుగులోనూ సర్వ జంతువుల తాలూకా కాళ్ళు ఇమిడిపోయి ఉంటాయి. అలాగనే సర్వకర్మలు కూడా మనకు ఎప్పుడైతే జ్ఞానోదయం కలుగుతుందో అప్పుడు సర్వకర్మలు కూడా నివర్తింపబడతాయి. వృత్తిహీనం మనఃకృత్వ క్షాత్రజ్ఞం పరమాత్మని. వృత్తులు ఎప్పుడైతే మనస్సులో లేవో సంకల్పాలు, ఆ శరీరంలో క్షాత్రజ్ఞుడు జీవుడు పరమాత్మను తెలుసుకోగలుగుతాడు, చాలా ఈజీగా తెలుసుకోగలుగుతాడు. వృత్తులు ఉన్నంతవరకు కూడా థాట్స్ ఉంటాయి. ధ్యానంలో ముందుకు పోలేడు. ధ్యానంలో ముందుకు పోవాలని అంటే ఆ ప్రకాశం దగ్గరికి వెళ్ళాలి. ఈ శరీరమే కాశీ క్షేత్రం, ఈ ప్రకాశమే కాశీ విశ్వేశ్వరుడు తుర్యంలో ఉన్నాడు. గాడ్ ఈజ్ ఎ లైట్. ఆ లైట్ మనకు కానరావాలని అంటే స్వదేహ మరణం కృతం, మన శరీరాన్ని ఒక కట్టిగా వేసి ప్రాణాన్ని పైరణిగా వేసి మథనం చేయాలి. కట్టిలో అగ్ని ఉంది, తిల మధ్య అదా తైలం, దారు మధ్య అదా అగ్ని. తిలల్లో నూనె ఉంది, కట్టిలో అగ్ని ఉంది, క్షీర మధ్య అదాకృతము, పాలలో వెన్నుంది. ఇవన్నీ ఆయా ప్రక్రియలు చేస్తే కానీ అవి బయటపడవు. అలాగనే మనలో అంతర్మథనం చేసి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలని ఆత్మ సోదరులందరినీ కూడా ఆశిస్తూ పరమేశ్వరుని కోరుకుంటూ అమ్మా. ఇంకా ఏ క్షేత్రాల్లో ఇలా పిఎంసి ఈవెంట్స్ చేస్తే బాగుంటుంది, ఏమేమి పుణ్యక్షేత్రాల్లో అనేది మీ మాటల్లో కూడా చెప్తారా? క్షేత్రాలు అనగా పరమాత్మను దర్శించినటువంటి పుణ్యాత్ములందరూ కూడా జీవ సమాధిని పొందినటువంటి స్థానాలు. కాశీ మహాప్రచురంగా ఉంది. తదుపరి శ్రీశైలము కూడా అటువంటి పుణ్యక్షేత్రము. అలాగునే ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి చెప్పాలని అంటే. తిరుపతిలో కూడా కొంకణ మహర్షి జీవ సమాధిని పొందారు. ఆ పైన వెంకటరమణమూర్తి గారు వెంకటేశ్వరులు విగ్రహాన్ని పెట్టారు. అన్నమయ్య కూడా తపస్సు చేశారు అక్కడ. ఎంతోమంది మహాత్ములు కొంకణ మహర్షి, కొంకణ తీర్థం అంటారు దాన్ని, కొంకణ మహర్షి జీవ సమాధి విగ్రహం కిందన పెట్టారు. శ్రీచక్రం రాశారు శంకరాచార్యులు వారు. అక్కడ ఎంతోమంది కూడా తపస్సు చేసి సిద్ధిని పొందారు. తిరుపతి కూడా మహాపుణ్యక్షేత్రం, అందుకు అది అందరినీ కూడా తీసుకెళ్తుంది ఆకర్షణ శక్తి. ఎందుకైతే ఎక్కడైతే మహాత్ములు తపస్సు చేస్తారో ఆ పుణ్య ప్రదేశాలు, ఆ పైన ఆర్యులు మనల్ని బాగు చేయడం కొరకు దేవీ దేవత విగ్రహాలని కూడా ఆరాధన కొరకు, అజ్ఞానులు చెడిపోకుండా ఉండడం కొరకు మార్గాన్ని అన్వేషిస్తారు అని చెప్పి ఈ విధంగా మనల్ని మీదికి తీసుకుపోవడానికి పరమాత్మ సాన్నిధ్యంలో చేర్చడం కొరకు ప్రవృత్తి మార్గాన్ని కూడా ప్రవేశపెట్టారు. నివృత్తి జ్ఞానులు చేశారు, అది జ్ఞానులకు చేసినటువంటి పని. మనము కూడా ఈ ప్రవృత్తి మార్గం నుంచి నివృత్తి మార్గంలోనికి వెళ్ళాలి. భద్రాచలంలో రామదాసు తపస్సు చేశారు, ఆయన సిద్ధిని పొందాడు. కౌంటర్ మహర్షి, జపానంద మహర్షి సింహాచలంలో తపస్సు చేశారు. అక్కడ కూడా మహాత్ములు ఎంతోమంది తపస్సు చేసి సిద్ధిని పొందినటువంటి పుణ్యక్షేత్రము సింహాచలం. అది విశాఖపట్నంకు దగ్గరలోనుంది. అలాగనే ఎన్నో పుణ్యక్షేత్రాలు చెప్పాలంటే ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆయా పుణ్యక్షేత్రాల్లో కూడా ఈ పిఎంసి ఛానల్ వాళ్ళు చాలా గొప్ప పని చేస్తున్నారు. ఆ పత్రిజీ గారికి ఆత్మ నమస్కారాలు. ఎందుకు అంటే ఆ మహానుభావుడు సంచారం చేసి ఎన్నో లక్షల మందిని ఎన్నో దేశాల్లోనూ కూడా కష్టపడి చెమటోర్చి శాకాహారులుగా మార్చారు. శాకాహారులుగా మార్చినందువలన ఈ ధ్యాస పైన ధ్యాస అన్నటువంటిది సాధన ప్రక్రియ చేసినందువలన పైకి వస్తున్నారు. ఇంకా పైకి వెళ్ళాలని మనం ఆశిద్దాం. ఇంకా పైకి వెళ్ళడానికి మార్గాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఇది కాదు ఇది అనే సిద్ధాంత వాక్యానికి రావాలి. అప్పుడు మనము ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళం అవుతాము. ఎందుకు అంటే సిద్ధాంత వాక్యానికి ఎదగాలి. ఎదిగినప్పుడే మనము బాహ్య ప్రజ్ఞలోంచి అంతర్ప్రజ్ఞలోకి వెళ్ళి తన స్వస్వరూప అనుసంధానం ద్వారా ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతారు. అది మన ఋషులు మనకు ఆదేశించారు. మన శరీరంలో చాలా వరకు మలినాలు ఉన్నాయి. ఆ మలినాలన్నీ పోవాలి అంటే మన లోపల అంతర్మథనం చెయ్యాలి. ఆ మథనం ద్వారా తపస్సు చేసి ఆ శరీరాల్లో ఉన్న దోషాలని, త్రిదోషాలని కూడా బయటికి పంపించేసి తపస్సు చేసి సిద్ధిని పొందినటువంటివన్నీ కూడా ఈరోజు క్షేత్రాలు పుణ్యక్షేత్రాలుగా పరిణామం చెందాయి. లెక్కకు మిక్కుటంగా మన భారతదేశంలో ఉన్నాయి. ఏమని చెప్తాము?
అందుచేత అటువంటి అంతర్ముఖమైనటువంటి విధిని మనమంతా చేస్తూ పెద్దల తాలూకా ఆశీర్వాదాన్ని పొందాలని ఆశిస్తూ ఇంతటితో నేను ఉపశమిస్తున్నాను. పిఎంసి శానలు నిర్మాణం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా ఆశ్రమం ఆ భక్తులకు అందరికీ నమస్కారం. ఎందుకు అంటే పుటలోనున్న పాముల్ని బయటికి స్వరం ఊది బయటికి లాగేటట్టుగా ఈ పిఎంసి ఛానల్ వారు బయటికి లాగి మాలాంటి వాళ్ళు నేనేవాడు నాకు తెలవకుండా తుప్పల్లో పడి ఉన్నవాడిని బయటికి తీశారు. బయటికి తీసి ఆ రవిశాస్త్రి అన్నటువంటి ఆయన హైదరాబాదులో సిద్ధ విద్యా రహస్యం అన్నటువంటిది మీరు కొడితే వస్తుంది. ఆ సిద్ధ విద్యా రహస్యాన్ని 2 గంటల 2 నిమిషాలు ఆయన చేశాడు. రవిశాస్త్రి హైదరాబాదులో అక్కడ చేసి వెంటనే వచ్చి నా దగ్గర విద్య తీసుకున్నారు. అలాగే శృతి మేడం కూడా ఈ మధ్యన వచ్చారు. పిఎంసి ఛానల్ నుండి ఆశ్రమానికి పున్నపురెడ్డిపేట విజయనగరం జిల్లా గొర్ల మండలంలో ఉంటుంది. నేనున్న దగ్గరికి వచ్చి శృతి మేడం కూడా చేశారు. వారు కూడా ఉపదేశం పొందారు. అంచేత అందరూ యోగులై కర్మలు చేయాలని ఆశిస్తూ పరమేశ్వరుని అర్థిస్తూ అంతా గొప్పోళ్ళు కావాలని నేను కోరుకుంటూ ఉపశమనం చేస్తున్నాను.